ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సమూహకు ధన్యవాదాలు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ప్రేమ రాజకీయం అవడం. అటువంటి సందర్భంలో నా ప్రియురాలికి ఓ లేఖ రాసుకున్నాను. ఆ లేఖ ఏందో మీ ముందుంచుతున్నాను. ఇప్పుడు శీర్షిక ప్రేమ పరిమళం. ప్రియమైన ఫిర్దౌషా, మన ఇంటి పేర్ల భాష వేరైన రోజు కూడా మన ప్రేమకు ఏ కంచేలు లేకుండే. మన ఇంటి పేర్ల భాష వేరైన రోజు కూడా మన ప్రేమకు ఏ కంచేలు లేకుండే. ఒకటే దారం పోగును నమ్ముకున్న మన ప్రేమపై వాళ్ళిప్పుడు గొడ్డెళ్లను దూస్తున్నారు. ఏ మందిరాలనెక్కి విద్వేషాలను పంచాలనుకుంటున్నారో, ఏ మందిరాలనెక్కి విద్వేషాలను పంచాలనుకుంటున్నారో అక్కడే మన ప్రేమ వేడుక జరుపుకుంటూ కాసిన్ని ముచ్చట్లను మరికొన్ని నవ్వులను పోగేద్దాం. కాసిన్ని ముచ్చట్లను మరికొన్ని నవ్వులను పోగేద్దాం. మనం కలిసి నాటుకున్న పూల మొక్కల్ని బుల్డోజర్లతో పెకిలించకముందే, మనం కలిసి నాటుకున్న పూల మొక్కల్ని బుల్డోజర్లతో పెకిలించకముందే ఆ పువ్వుల పరిమళాన్ని దేశమంతా వ్యాపింపజేద్దాం. మత కట్టుబాట్లను ధిక్కరించిన మనమైనా మనలాంటి జీవితాలైనా నిలబడాలంటే వాడు తుడిచేసుకుంటూ వస్తున్న రాజ్యాంగంలో మమతల మాటల్ని రాసుకుంటూ వెళ్దాం. చివరిగా నువ్వు నేను చెయ్యాల్సిందేందంటే దేశాన్ని దశల వారీగా తెగ్గోసుకుంటూ వస్తున్న వాడి కత్తుల కొసల మీద, దేశాన్ని దశల వారీగా తెగ్గోసుకొస్తున్న వాడి కత్తుల కొసల మీద మనుషుల బొమ్మలేసుకుపోదాం, పసిపిల్లల నవ్వులేసుకుపోదాం. మనుషుల బొమ్మలేసుకుపోదాం, పసిపిల్లల నవ్వుల ముద్రలేసుకుంటూ వెళ్దాం. ప్రియమైన ఫిర్దౌషా, మన ఇంటి పేర్ల భాష వేరైనా కూడా మన ప్రేమ పిలుపొక్కటే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.